హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం, డీఏ బకాయిలు మరియు వాటి చెల్లింపుల విషయంలో గందరగోళం జాప్యం కొనసాగుతోంది. 2018 నుంచి ఇప్పటి వరకు పేరుకుపోయిన బకాయిలు, వాటి ప్రస్తుత స్థితిపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రింది వివరాలను పరిశీలిస్తే ఈ సమస్య యొక్క లోతు అర్థమవుతుంది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నవి. జూలై 2018 నాటి డీఏ బకాయిలు ఈ కాలానికి సంబంధించి 30 నెలల కరువు భత్యం బకాయిలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2019 నాటి డీఏ బకాయిలు. దీనికి సంబంధించి 30 నెలల డీఏ బకాయిలు కూడా చెల్లింపులకు నోచుకోలేదు. పైన పేర్కొన్న 2 డీఏ బకాయిలకు సంబంధించి ఒక్కొక్కటి 10 నెలలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 6 బిల్లులు సమర్పించినట్లు ఉద్యోగులు తెలియజేస్తున్నారు. ఈ బిల్లులు ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్‌లో పెండింగ్ స్థితిలో ఉన్నాయని సమాచారం. ఇటీవలే సచివాలయ ఉద్యోగులకు ఈ బకాయిలే క్రెడిట్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఇది ఇతర శాఖల ఉద్యోగులలో నిరీక్షణను పెంచుతోంది. పీఆర్సీ బకాయిలలో కలిపిన డీఏలు. ప్రభుత్వం కొన్ని డీఏ బకాయిలను పే రివిజన్ కమిషన్ పీఆర్సీ బకాయిలలో కలిపి చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఈ పీఆర్సీ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు. జూలై 2019 నాటి డీఏ బకాయిలు. 30 నెలల డీఏ బకాయిలను పీఆర్సీ బకాయిలలో విలీనం చేశారు. జనవరి 2020 నాటి డీఏ బకాయిలు. ఈ కాలానికి సంబంధించిన 18 నెలల డీఏ బకాయిలను కోవిడ్-19 కారణంగా మాఫీ చేశారు. మిగిలిన 6 నెలల బకాయిలను పీఆర్సీ బకాయిలలో కలిపేశారు. జూలై 2020 నాటి డీఏ బకాయిలు. ఇందులో 12 నెలల డీఏ బకాయిలను కోవిడ్ పేరుతో మాఫీ చేయగా, 6 నెలల బకాయిలను పీఆర్సీ బకాయిలలో కలిపేశారు. జనవరి 2021 నాటి డీఏ బకాయిలు. 6 నెలల బకాయిలను కోవిడ్ కారణంగా మాఫీ చేయగా, మరో 6 నెలల బకాయిలను పీఆర్సీ బకాయిలతో కలిపారు. జనవరి 2021 నాటి డీఏ బకాయిలు. ఈ 6 నెలల బకాయిలను కూడా పీఆర్సీ బకాయిలలో చేర్చబడ్డాయి. జీతంలో కలిపి డీఏలు కానీ, బకాయిలు కానీ ఇవ్వనివి ఏంటంటే జనవరి 2022, జుల్ ఆహ్, జూన్ 2022. సో, ఈ విధంగా స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ తేదీలకు సంబంధించి డీఏలను ప్రస్తుతం జీతంతో కలిపారైతే, ఈ డీఏలకు సంబంధించి బకాయిలు గత కాలానికి చెందినవి చెల్లించే అవకాశం ఇంకా ఇవ్వలేదు. కేవలం భవిష్యత్ వేతనాలకు మాత్రమే ఇవి వర్తించబడినవి. పీఆర్సీ అనంతరం పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు. పీఆర్సీ అమలు తర్వాత కూడా ఇంకా చెల్లించాల్సిన డీఏ బకాయిలు ఉన్నాయి. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నవి 4 డీఏలు. అవేంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించని ఇంకా ప్రకటించాల్సినటువంటి డీఏలు 2024 జనవరి, జూలై, 2025 జనవరి, జూలై ఈ 4 డీఏలు అందాల్సి ఉంది. సో, ఇక్కడ టేబుల్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మనకు ఇంతవరకు ఏ ఏ డీఏలు అమలు చేశారు, ఇంకా ఏవేవి పెండింగ్‌లో ఉన్నాయి అనేది. సో, మొత్తం మనం ఇక్కడ ఈ మొత్తానికి సంబంధించి కూడా అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. వీటి తాలూకా అరియర్స్ అన్నీ కూడా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. సో, ఈ యొక్క పెండింగ్ డీఏ ప్రకటించాల్సిన డీఏలే మనకు 10.92% అయితే ఉందన్నమాట. దీనివల్ల ఒక్కొక్క ఉద్యోగికి వారి బేసిక్‌ని బట్టి ప్రతి నెల 3000 నుంచి ఇంకా వారి బేసిక్‌ని బట్టి అయితే నష్టపోవాల్సొస్తుంది. పీఆర్సీ బకాయిలలో కలిపిన డీఏ బకాయిల పరిస్థితి. మొత్తం 5 డీఏలకు సంబంధించి బకాయిలను పీఆర్సీ బకాయిలలో కలిపారు. అయితే ఈ పీఆర్సీ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారనే దానిపైన ప్రభుత్వంతో పాటు ఉద్యోగులకు స్పష్టత లేదు. ఇది ఉద్యోగులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మానిటరీ బెనిఫిట్ స్పష్టత. జూలై 2019 నుంచి మార్చి 2020 వరకు ఉన్నటువంటి ప్రస్తుత జీతం మీద, ఎగ్జిస్టింగ్ పే మీద డీఏ బకాయిలు రావాల్సి ఉందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. దీనికి కారణం మానిటరీ బెనిఫిట్.
ఏప్రిల్ 1, 2020 నుండి మాత్రమే అమల్లోకి వచ్చింది. అంటే అంతకుముందు ఉన్న బకాయిలు పాత జీతం మీదనే లెక్కగట్టబడాలి. ఈ జాప్యాలు మరియు అస్పష్టతలు ప్రభుత్వ ఉద్యోగులలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణమే స్పందించి పేరుకుపోయిన డీఏ బకాయిలను త్వరగా చెల్లించాలని, అలాగే పీఆర్సీ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.